అందరికీ నమస్కారాలు. వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలని, ముఖ్య నాయకుల్ని, మేధావుల్ని అందరిని కూడా పిలిపించుకొని వారి యొక్క కార్యాలయానికి పిలిపించుకొని ఒక సమీక్ష అయితే జరపడం జరిగింది. సో ఆ సమీక్ష జరిపిన తర్వాత వాళ్ళు ఎందువల్ల ఓడిపోయారు అని కొన్ని గంటల పాటు అనాలిసిస్ చేసి వాళ్ళు తేల్చింది ఎలా అంటే చాలా సింపుల్ లాజిక్స్. ఒకటి ఈవీఎం ట్యాంపరింగ్ వల్లని, ఇంకోటి వాలంటీర్స్ వల్లని ఏదో రకరకాలుగా చెప్తున్నారు. సో అసలు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది సాధ్యమవుతుందా? సాధ్యపడే విషయమేనా? నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యపడే విషయమే అయితే మోడీజీ గారు ప్రధానమంత్రిగా ఉండి కర్ణాటకలో ఎందుకు ఓడిపోతారు, తమిళనాడులో ఎందుకు ఓడిపోతారు, వెస్ట్ బెంగాల్లో ఎందుకు తక్కువ వస్తున్నాయి, యూపీలో ఎందుకు తక్కువ వచ్చాయి, ఆ విధంగా ఆయనే ప్రోగ్రామింగ్ దాన్ని ఏదైనా ట్యాంపరింగ్ చేసే విషయాలు వస్తే ఆయనే ప్రతిసారి ఎక్కువ చేసుకుని ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ఇది అసలు నిజంగా సాధ్యపడుతుందా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. రెండో పాయింట్ ఏరా అంటే 2013లోనే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా పిటిషన్ సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ రోజే సుప్రీంకోర్టుకి సవాల్ చేసింది, ఎవరైనా సరే భారతదేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఈవీఎంని మేనేజ్ చేయగలము అని కానీ నిరూపిస్తే దాన్ని తక్షణమే సిస్టంలోంచి తీసేస్తాము, ఈవీఎం అనే పాలసీని తీసేస్తాము అనేసి 2013లోనే సవాల్ విసిరితే ఏ ఒక్కరూ కానీ దాని సిస్టమ్ని బ్రేక్ చేయలేకపోయారు. ఆ లాజిక్ని, ఆ టెక్నాలజీని, ఆ దరిదాపుల్లో కూడా వాళ్ళు దాన్ని చేయలేకపోయారు. సో దీన్ని బట్టి ఈవీఎం అనేది, ఆ ప్రోగ్రామింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి డిజైనింగ్, మల్టిపుల్ లేయర్స్లో, మల్టిపుల్ అల్గారిథమ్స్లో కూడుకున్నటువంటి ఒక ప్రోగ్రామింగ్. అది దాన్ని బ్రేక్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది ఫస్ట్ కార్యకర్తలందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రతి పార్టీలు కూడా 2019లో ఇదే ఈవీఎంలు ఉపయోగించే కదా 151 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. మరి ఈరోజు ఆ రోజు 151 సీట్లు వచ్చినప్పుడు కరెక్ట్ అయిందిగా, లేనిది ఈరోజు 161 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తే మాత్రం తప్పైపోయిందా? సో ఇప్పటికైనా సరే వాళ్ళు వైసీపీ నాయకులు, వైసీపీ సమీక్షించి ఎవరైతే చేస్తున్నారో నిజంగా మన పార్టీ 151 నుంచి 11కి ఎందుకు దిగజారిపోయింది, ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి, మనం చేసిన వాటిల్లో ప్రజలకు ఎక్కడ గ్యాప్ అనేది ఏర్పడింది అని నిజానుగా కూలంకుషంగా చర్చించుకొని దాని మీద ఏదైనా వర్కౌట్ చేస్తే ఫలితాలు ఉంటాయి తప్ప ఇట్లా ఇంకా మొండిగా మూఢత్వంగా ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ అని ఇంకా కూడా ఎదుటోళ్ళ మీద నిందలేసి సానుభూతి పొంది ఏదో మొన్న ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంత అత్యున్నత పదవులు మాట్లాడుతూ ఏదో ఆయన జోబులో ఉన్నటువంటి డబ్బులు ఇచ్చినట్టుగా ఇంత లక్షలు ఇచ్చినాము, ఇన్ని కోట్లు ఇచ్చినాము, ఇంత భరోసా ఇచ్చినాము, అయినా కూడా మమ్మల్ని అక్క చెల్లెళ్ళు అభిమానాలు చూపలేదు, అన్నదమ్ములు అభిమానాలు చూపలేదని ఇంకోటి ఏదో చెప్తా ఉన్నారు ఆయన. ఎక్కడి నుంచి ఇచ్చినారా డబ్బులు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం ప్రజలు పన్ను కట్టే డబ్బులో నుంచే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఏ ఒక్కటి కూడా నీ యొక్క సొంత జేబుల్లో నుంచి రూపాయి కూడా మీరు ఇవ్వట్లేదు అనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏరా అంటే ఇదే విషయాన్ని 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తే వినే వాళ్ళకు కూడా చాలా వెక్స్ అయిపోతుంది. ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఎన్నెన్ని చెప్పుకోవచ్చు. మీరు ఏ ఒక్కటి గెలకలేదు. ఇసుకలో కానీ, మద్యంలో కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యా వ్యవస్థల్లో కానీ, అసలు ఆ మెగా డిఎస్ అనే సంగతి కానీ, ఇంజనీరింగ్ సంస్థల్లో కానీ, టీచర్స్ విషయంలో కానీ, ఒక యువతకు సంబంధించిన విషయంలో కానీ, ఏ ఒక్క రంగంలో, ఏ ఒక్క వ్యవస్థలో, ఏ ఒక్క సెక్షన్స్లో మీరు గెలకుండా గమనే ఉన్నారు. అన్నిటినీ గందరగోళం చేసి భ్రష్టు పట్టించి ఏమీ తెలియని అమాయకత్వంగా వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇంకా కూడా మేమేదో చేశాము, మమ్మల్ని ప్రజలే మోసం చేశారు, ప్రజలే మమ్మల్ని చేశారు అనే దృక్పథంతో ఇంకా వెళ్ళడం అనేది కేవలం ఒక మూర్ఖత్వం మాత్రమే, మొండితనం మాత్రమే. ఇంకైనా సరే నిజంగా సమీక్షించి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నదని ఆలోచించి దాని మీద వర్కౌట్ చేస్తే ఫలితం ఉంటుంది తప్ప ఇట్లాంటి మీద చేయడం వల్ల
ఉపయోగం లేదు, వారికే నష్టం అనేది గ్రహించాలి. నమస్కారం.